ఫ్రెండ్స్, వేసవి సెలవులలో పిల్లలు ఆ పని చేసే అవకాశం తల్లిదండ్రులందరూ కూడా ఎలక్ట్ అవ్వండి అని చెప్పేసి హైదరాబాదు సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీసు సజ్జనర్ గారు అయితే అలర్ట్ చేశారు. ఏం పిల్లలు చేస్తున్నారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డిజిటల్ యుగంలో ఎంతో మంది సరైన అవగాహన లేక సైబర్ మోసాల బారిన పడి తమ జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ విషయంలో ప్రజలకి సరైన అవగాహన కల్పించడం కోసం నేనున్నాను అంటూ ముందుకొచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ గారు. సో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు పాటుపడుతుంటూనే సామాజిక అంశాలపై నగర ప్రజలకు నిత్యం దిశానిర్దేశం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన పోస్టులు వైరల్ కూడా అవుతూ ఉంటాయి. తాజాగా సజ్జనర్ తల్లిదండ్రులకు చేసిన కీలక సూచనలు అందరినీ దృష్టిని ఆకర్షించాయి. వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా మసులు కోవలో ట్వీట్ చేశారన్నమాట. సెలవులు వచ్చాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారులే అని వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు సజ్జనార్. స్కూళ్లకు ఎలా సెలవులు, ట్యూషన్లు కూడా పెద్దగా ఉండవు. అందుకే అధిక శాతం పిల్లలు ఖాళీగా ఉండి ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబులతో కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియా బానిసలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఫోన్లకి అతుకుపోతున్నారని సజ్జనర్ ట్వీట్లో పేర్కొన్నారన్నమాట. వేసవి సెలవులు ఎంజాయ్ చేయడంలో తప్పేమీ లేదు, కానీ ఆ వినోదం డిజిటల్ వ్యసనంగా మారకూడదని తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉన్నారు. సజ్జనర్ సమ్మర్ హాలిడేస్ అంటే ఒకప్పుడు అమ్మమ్మ ఊరిలో పచ్చటి పొలాలు, పల్లెటూరు, అక్కడి మైదానంలో గల్లీ క్రికెట్ సందడి గుర్తుకు వచ్చేవని సిబి సజ్జనర్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుత సమాజంలో పిల్లలు మాత్రం కేవలం స్మార్ట్ ఫోన్, వ్యవసాయం బారిన పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సజ్జనర్ పేర్కొన్నారన్నమాట. తల్లిదండ్రులు తమ ఆఫీసు పనుల్లో పూర్తిగా నిమగ్నమై పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపకపోవడం వల్ల వారు డిజిటల్ వ్యసనం బారిన పడి ఒంటరితనానికి గురవుతున్నారని సజ్జనర్ పేర్కొన్నారు. దీంతో పిల్లలు సోషల్ మీడియాలో అపరిచితుల మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, షార్ట్స్, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసై తిండి, నిద్ర మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని సిపి సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన మాటలు 100% నిజం ఉంది. దయచేసి వేసవికాలం సెలవులు వచ్చాయి కాబట్టి ఈ వేసవికాలం సెలవుల్లోని ప్రతి ఒక్క పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తగు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పిల్లలు మొబైల్, టీవీలకి ఒకవేళ చూస్తుంటే దానికి ఒక కంట్రోలింగ్ పెట్టండి. కంట్రోలింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల కనీసం కొంతలో కొంతైనా మీరు దానికి బానిస అవ్వకుండా ఆపగలుగుతారన్నమాట. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.